ఆయన మన కొరకు ఎంతగా ఆయన నలగొట్టబడాలో ఆయన తెలుసు. ఎన్ని కొరడా దెబ్బలు తినాలో, ఎన్ని చెంప దెబ్బలు తినాలో, ఆయన శరీరాన్ని ఎలా చీల్చుతారో ఆయనకు తెలుసు. లేఖనాల్లో ప్రవచన గ్రంథంలో చెప్పబడింది, నాగలి భూమిని దున్నినట్టు దున్నుతారని చెప్పబడ్డది. ఎట్లాగంట? నాగలితో భూమిని దున్నుతారు కదా, సాళ్ళగా దున్నుతారు. ఎదురు నిలువుగా దున్నుతారు, అడ్డంగా దున్నుతారు భూమిని. అలా సాళ్ళగా ఆయన దున్నుతారని, ఆయన కొరడాలతో కొడతారని, ఆయన స్వరూపమైనను సొగసనను లేనివాడిగా ఆయన చెయ్యబడతాడని ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించారు. అయితే ఆ శ్రమలో అవమానం కూడా కలుగుతుందని ఆయన గ్రహించాడు. అయితే పొందబోయే దాని కొరకు ఆయన జీవితంలో ఎదురైన శ్రమ, లేక ఆయన పిల్లలమైన